గ్లోబరీనా విషయంలో కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గ్లోబరీనాతో కేటీఆర్కు సంబంధం లేకుంటే సీసీఎస్లో ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. కాళేశ్వరంలో కోట్లు దోచుకున్నందునే అప్పట్లో హరీష్ రావును మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే లక్ష్యంతో తెలంగాణలో ఎస్ఐఆర్ జరుగుతోందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. గత ప్రభుత్వంలో గ్లోబరీనా సంస్థ ఇంటర్ పరీక్షల నిర్వహణలో వ్యవహరించిన తీరుతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని సీఎం ఆరోపించారు. కేటీఆర్కి ఆ సంస్థతో సంబంధం లేదని భావిస్తే సీసీఎస్లో ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. గ్లోబరీనా వ్యవహారంలో కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ మౌనం ఎందుకని రేవంత్ నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ఈ విషయం స్పష్టం చేస్తోందన్నారు. మోదీ అనుమతితోనే బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నా నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. అంతర్గత విభేదాల వల్లే ధాన్యం కొనుగోలుపై బీజేపీ నాయకులు తలోమాటా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రక్తదానంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేటీఆర్ బంధువులు ఎవరైనా రక్తదానం చేశారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో 1000 కోట్లు దోచుకున్నవారు ప్రజాసేవలో ఎంతవరకు భాగస్వామ్యమయ్యారో చెప్పాలని నిలదీశారు. సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తే ఉపయోగకరంగా ఉండేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు 7 మండలాలు వెళ్లినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాల అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుగుతుందని, ఎన్నికల ఫలితాల విషయంలో తన అంచనాలు ఇప్పటివరకు ఎప్పుడూ తప్పలేదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తాగునీటి కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. హైడ్రా సమర్థంగా పనిచేస్తోందని, ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటోందని కొనియాడారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సూచనలను ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. బ్యారేజ్ దెబ్బతిన్నప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాపర్ డ్యాం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ నుంచి హరీష్ రావును ఎందుకు తప్పించారో కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నారనే కారణంగానే పక్కన పెట్టినట్లు ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎన్డీఎస్ఏ చైర్మన్ నాణ్యతా ప్రమాణాలు పరిశీలించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర జలశక్తి మంత్రికి స్వయంగా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని గుర్తు చేసిన సీఎం ఎస్ఐఆర్పై అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటరు జాబితాలో పొరపాట్లు సరిచేసుకోవాలని, ఇంటి పేరు, వివరాలు పూర్తిగా నమోదు కావాలని చెప్పారు. తనకు 2 ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తున్న వారు ఈసీకి ఫిర్యాదు చేయాలన్నారు. తప్పుడు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు అనేది కేవలం ఎన్నికలకే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గుర్తింపుగా పనిచేస్తుందని వివరించారు. ప్రక్షాళన పేరిట అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో లక్షలాది ఓట్లు తొలగించారని, అప్పట్లో కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించగా అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్పై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఓట్ల తొలగింపునకు మూల కారణం కేసీఆర్ అని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా సర్ ప్రక్రియ సాగుతోందన్న రేవంత్ రెడ్డి హస్తం పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతీసే లక్ష్యంగా ఉందని విమర్శించారు.